నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదవ ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల. భానుకి పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్లు వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా 1 తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏడే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు. సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే, బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయిరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టాం, రోడ్డు నడిపోతాం. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దా? మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా, విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి బుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావుడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్ లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో
నాకప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ నందు ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంకర్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఇక్కడే ఉన్నాడు. ఆ అమ్మగారికి ఎలా ఉంది? తాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు ఓడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. ఏదోకి సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదండి. ఆ. అత్తయ్య బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండి మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదిలేదా మాకు? ఏమండే వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో, ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోటములు సహజం, కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, ఆయ్. సన్నాఫ్ సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే వల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకుంటా? నీ పెళ్ళం వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చొని విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికల్లా పంపించేయాలి, సరేనా? చిగురాకులలో చిలకమ్మ. డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఏం పర్వాలేదు. బాను ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వాళ్ళ మావయ్య ఇంటికి అది వచ్చింది, తప్పేంటి? నీకు తెలియదు. బానురా, నింపేస్తాను. డాడీ, అందుకే నేను వద్దని చెప్తూనే ఉన్నాను. ఏ, ఎవరి అమ్మాయి? బాను దాని ఫ్రెండ్. కాదు, కామేశ్వర అత్తయ్య కూతురు. ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది.
అత్తయ్యకి ఒంట్లో బాలేదంట. ఆడపిల్ల ఒక్కతి ఏముంటుందని తీసుకొచ్చా. కానీ డాడీ ఒకటే గొడవ, మీ అమ్మ ఒప్పుకోదు, గొడవ చేస్తుందని. నువ్వు అంత బేడా మమ్మీ? ఐ హేట్ యు డాడీ. నేను మమ్మీ కూతుర్ని. డాడీ చెప్పినట్టు భానుని పంపేయాలా? ఎందుకు? లోపలికి పంపించు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు భాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా. తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు. సరే వెనకిచ్చేద్దామని వెళ్లేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు వదినా. డబ్బు తెచ్చాను. నందు, దీన్ని ఇచ్చేసిరా. మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ. అయినా ఇవన్నీ నీకెందుకు? జాగ్రత్త అంతే. డాడీ మావయ్య గురించి మమ్మీ చెప్పింది. మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది. తనే కాదు, మనుషులంతా అంతే. చేసిన తప్పులు మర్చిపోతారు, లేకపోతే బతకలేరు కదా. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అప్పడిగింది. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు. నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య. ఈ కంపెనీ నా డ్రీమ్. ఏంటి బావ ఇది? ఎన్నిసార్లు ఇస్తారు? అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ పొలాలు తాకటేంటి? ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది. అదే దానికిస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మావయ్య పోవడం మాత్రం నిజం. మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఉంది. మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది. ఇవి మనం మార్చలేమన్నాం, మర్చిపోవాలంతే. ఎవరోదినా నీకు కాబోయే? బాగున్నాడు. బాగున్నాడా? దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికో మంచి జీవితం వస్తుంది. నేను నందుని చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి.